అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో గత 3-4 రోజుల నుంచి ఒక చర్చ బాగా నడుస్తూ ఉంది. జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి అంటే హోంమంత్రి అమిత్ షా గారిని కావచ్చు, లేకపోతే మోడీ గారిని కావచ్చు, కలవటానికి వెళ్ళినప్పుడల్లా కేవలం రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి సంబంధించి ఏమీ మాట్లాడట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, అతను లోపల పెడితేనే మాకు పాలన సులువుగా ఉంటుంది, లేకపోతే లేదు అని మాట్లాడుతున్నారు అంటూ ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో దానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇట్లా జరిగింది, ఇట్లా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను ఏది కూడా అబద్ధం చెప్పలేదు, నాకు ఎవరి మీద కూడా కక్ష కానీ ప్రేమ కానీ లేదు, కాబట్టి ఇట్లా జరిగిందంట, కేంద్రం నుంచి నాకు ఒక సమాచారం ఉంది అంటూ ఆయన ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆయన్ని అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని బాగా ట్రోల్ చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు. ఈ విషయంలో కూటమిలో ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీ సైలెంట్గానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఏదో ఒక విషయం మీద పబ్లిక్లో ఇది అవ్వాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం నెక్స్ట్ అధికారంలో రావడానికి. అంతేగాని ఇప్పుడు కూటమిలో ప్రధాన పార్టీ తెలుగుదేశం మాత్రం చాలా సైలెంట్గా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ విషయంలో పీక్కోలేక లాక్కోలేక అల్లాడిపోతున్నాడు అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే అసలు మాకు సంబంధమే లేదు, మేమేం మాట్లాడలేదంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి మాటని వెనక్కి తీసుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు నాదెళ్ల మనోహర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు జనసేన, ఎందుకు ఇట్లా హైలైట్ అవుతున్నారు, ఎందుకు ఇలా చేయాలంటే పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాన్ని మనం ఒకసారి తీసుకుంటే విజయ్ సినిమా యాక్టర్ సేమ్ పవన్ కళ్యాణ్ లాగా, సేమ్ అదేవిధంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, అంటే హీరోల అగ్రతారలో 1, 2, 3లో ఉండేటువంటి వ్యక్తి విజయ్. అదేవిధంగా తెలుగులో కూడా 1, 2, 3లో ఉండేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ పెట్టి 15 ఏళ్ళైనా కూడా సక్సెస్ కాలేని పరిస్థితి. ఇంకా ఏదో ఒక పార్టీతో చేరి కూటమిలో ఏదో ఒక భాగంలో ఉండి కొన్ని సీట్లు మాత్రం తీసుకొని గెలిచే పరిస్థితి. అది కూడా 2024లోనే సక్సెస్ అయింది, 21 సీట్లు 21 గెలవటం. కానీ గతంలో ఆయన సొంతంగా పోటీ చేశాడు, ఒక్క సీటు కూడా, ఒకే ఒక సీటు తన గెలవలేదు, వేరే వాళ్ళు గెలిచారు. ఆ తర్వాత అంతకుముందు ఆ కూటమిలో పోటీ చేయకుండా సపోర్ట్ చేశారు తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి 14లో. సో అలాగా ఆయన ప్రయాణం కొనసాగిస్తాను. కానీ విజయ్ మాత్రం పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే విపరీతమైనట్టు క్యాంపెయిన్ చేశాడు, మంచి మీటింగ్స్ పెట్టాడు, ప్రజల ఆదరణ పొందాడు, డైరెక్ట్గా ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశానికి ఎంత పోలిక ఉందో ఇప్పుడు విజయ్కి పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే పోలిక ఉంటుంది. ఇప్పుడు దాన్ని కంపేర్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఎంత అయినా ఉంటుంది. సో అందుకే కాబోలు విజయ్ ట్రెండ్ని ఫాలో అవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఢీ కొట్టే పార్టీ మరొకటి లేదు, కాబట్టి ఉండేది నేనే అని అనుకుంటూ అమిత్ షా గారికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిందని వెళ్ళిన ప్రతిసారి కోరుతున్నాడంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు, కానీ మొత్తం మీద మాత్రం గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అమిత్ షాని, మోడీని కలిసినప్పుడు జగన్ గురించే ప్రస్తావన మాట్లాడారనే విషయం టీడీపీ సోషల్ మీడియాలో కూడా మనందరికీ తెలుసు, మనం చాలా చూసాం. అదేవిధంగా జనసేన సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఈ వార్త బాగా చక్కర్లు కొడతా ఉంది. రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, స్ట్రీమ్ మీడియా కావచ్చు, దీని గురించి బలంగా చర్చిస్తూ ఉన్నారు. కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోటీ చేస్తాడు, ఎవరిని కలుపుకోడు, అది ఆంధ్రప్రదేశ్లో అందరికీ అర్థమవుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం బలంగా ఉన్నప్పటికీ, లేకపోతే బలంగా లేకపోయినప్పటికీ ఖచ్చితంగా ఎవరో ఒకరు సపోర్ట్తోనే గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అదే సోషల్ మీడియా చూసే విధంగా రకరకాల వార్తలు మనం వింటా ఉన్నాం. సో చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యం లేదా, ఆ క్యాపబిలిటీ లేదా అనే మాటలు మనం ఎన్నోసార్లు వింటా ఉన్నాం. కానీ ఆయన ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా చేశారు, దాన్ని కూడా మనం కంపేర్ చేసుకుని ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అరెస్ట్ అవుతారా, ఇది ఫేక్ వార్త, అమిత్ షా గారితో అలాంటి విషయం మాట్లాడలేదా అనేది ఇప్పుడు బాగా టాపిక్గా నడుస్తూ ఉంది. మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి తనకు ఎలా తెలుసు ఈ విషయం అనేది బయట అయితే చెప్పలేదు, కానీ ఆయన ఛానల్లో మాత్రం ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడు జనసేన ఊరుకుంటుందా?
వైసీపీ మీద పడుతుందా, ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద పడుతుందా? అసలు ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎవరికి ఫేవర్గా ఉంటారు, ఆయన వార్తలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనపట్టలేదు. సో అందుకే కాబోలు కేంద్రానికి పదే పదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విన్నవిస్తూ ఉన్నారట. మరి దీన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పినా చెప్పకపోయినా, ఎందుకంటే ఇటీవల అమిత్ షా గారు కూడా చెప్పారు, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ ఫ్రెండ్స్, కానీ లైఫ్ టైం మాకు ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అని ఆయన మాట్లాడారని కూడా ఇందులో సారాంశం అర్థమవుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారితో నెక్స్ట్ దోస్తీ కడతారా, లేకపోతే మళ్ళీ కూటమిగా వీళ్ళు ముగ్గురే కలిసి ఉంటారా అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి జనసేనకు మాత్రం ఈ వార్త జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. వైసీపీలో మాత్రం బాగా దీన్ని జనసేన ట్రోల్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.